హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వైట్ హెయిర్, చాలామందికి అది ప్రాబ్లం ఉంటుంది కదా, వైట్ హెయిర్ ఇంట్లో ఈజీగా డై ఎలా వేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను అనమాట. ఈ ప్రోడక్ట్ వచ్చేసి బ్యూటీ బ్లాంక్ ఫ్రూట్ వెనిగర్ అని అంటారు. న్యాచురల్ ఇంగ్రీడియంట్ వస్తుంది అనమాట. ఇది యూస్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇది సెలూన్లో యూస్ చేస్తారు. పార్లర్లో మనకి 300 to 500 వరకు ఛార్జ్ చేస్తారు హెయిర్ లెంత్ని బట్టి. సో ఇది ఎట్లా యూస్ చేయాలని చూపిస్తున్నాను చూడండి. 1 and 2 అనేసి అని ఇస్తాడనమాట. 500 ml అంటే 1000 ml. 1000 అంటే 1 లీటర్ వస్తుంది అనమాట. మనకి 500 పడుతుంది. సో ఈక్వల్ రేషియోలో తీసుకొని మిక్స్ చేసేసుకోవడమే. మిక్స్ చేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. జుట్టు కడుక్కున్న తర్వాత వేసుకుంటే ఏంటంటే తర్వాత షాంపూ పెట్టాల్సిన పని ఉండదు. చాలా ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. ఈక్వల్గా తీసుకొని హెయిర్ని సెక్షన్స్గా తీసుకొని నీట్గా అప్లై చేసుకోండి. మెన్ అండ్ ఉమెన్, మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా యూస్ చేయొచ్చు అనమాట. న్యాచురల్ ఇంగ్రీడియంట్తో వస్తుంది. సో ఏం చేస్తారంటే కోమ్ చేస్తూ వేసుకోండి. పార్లర్లో మేము ఇలాగే వేస్తామన్నమాట. దువ్వుకుంటూ వేసుకోవడం వల్ల ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఏదన్నా ఫేస్ మీద ఎక్కడన్నా అంటుకున్నప్పుడు ఏం చేస్తారంటే అలోవెరా జెల్తో క్లీన్ చేసేయండి, తొందరగా పోతుందన్నమాట. స్కిన్కి అంటుకోదు. అలాగే ఇచ్చింగ్ ఇలాంటివి ఏమీ రావన్నమాట. న్యాచురల్ ఇంగ్రీడియంట్ ఇది. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఈజీగా అవైలబుల్ ఉంది. కావాలంటే తీసుకోండి, నేను లింక్ పెడతాను మీకు. అలాగే ఇదేంటంటే హెయిర్ వాష్ 24 hours తర్వాత మాత్రమే షాంపూ పెట్టండి. ఓన్లీ వాటర్తో మాత్రమే రిన్స్ చేసుకోండి. అలా చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట. అలాగే కోమ్ చేసుకుంటూ వేసుకోవడం వల్ల ఏంటంటే స్ప్రెడ్ అవుతుంది ఈజీగా. 50 to 60 times యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ట్రై చేయండి. ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఉండడం వల్ల మనకి హెయిర్కి ఎలాంటి హామ్ అయితే చేయదు. కెమికల్స్ కూడా ఎక్కువ ఉండవు అనమాట. సో ఫస్ట్ 15 to 20 minutes ఉంచుకుంటే చాలు. తర్వాత హెయిర్ వాష్ చేసుకోవడమే. వాటర్తో రిన్స్ చేయండి చాలు. తర్వాత 24 hours తర్వాత షాంపూ పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం.